కడపలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడు ఆత్మస్తుతి పరనిందకే పరిమితమైందని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. మీడియాతో మాట్లాడుతూ ప్రజలను మోసం చేసి తెచ్చుకున్న అధికారం ఎంతకాలం కొనసాగుతుందనే అభద్రతా భావంను చంద్రబాబు, లోకేష్లు మహానాడులో అడుగడుగునా వ్యక్తం చేశారని అన్నారు. కొంతమంది హాస్య నటుల్ని తీసుకొచ్చి స్కిట్లేసి డైవర్ట్ చేసేటటువంటి పరిస్థితి తెచ్చారు తప్ప సూటిగా ప్రజలకు ఈ సంవత్సరం పాటు మేము ఇది చేశాము అని చెప్పుకున్నటువంటి సందర్భమే 3 రోజులు ఎక్కడ కనిపించవా. రైతు భరోసా అన్నారు. నేను మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు రైతు భరోసా కింద సంవత్సరానికి 20,000 రూపాయలు అన్నారు. పోయిన సంవత్సరం ఇవ్వలా, 20,000 రూపాయలు బాకీ రైతుకి. మళ్ళా ఈ సంవత్సరం ఇవ్వాలి, అది ఇవ్వలా. ఈ 40,000 ఎప్పుడు ఇస్తారు అనేది మహానాడులో ఎక్కడ చెప్పలా, చెప్పే ప్రయత్నం కూడా చేయలా. ఇకపోతే అమ్మఒడి, దాన్ని ఏదో తల్లికి వందనం అని పేరు మార్చాడు చంద్రబాబు నాయుడు గారు. మంచిదే, మీ పార్టీ కాబట్టి అధికారంలోకి వచ్చింది, మీరు పేరు మార్చుకున్నారు. ఏమన్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిల్లవాడికే ఇస్తున్నాడు ఎంతమంది ఉన్నా. మేము అధికారంలోకి వస్తే ఒక పిల్లవాడు కాదు, ఎంతమంది పిల్లలుంటే అంత ఇస్తాం. ఒక పిల్లవాడు ఉంటే 20,000, ఇద్దరుంటే 40,000, ముగ్గురుంటే 60,000, నలుగురుంటే 80,000. ఈ రకంగా పాట పాడారే. మరి గత సంవత్సరం ఏం ఇవ్వలేదే. పోనీ ఈ సంవత్సరం ఇవ్వాలి కదా, ఈ సంవత్సరం ఇచ్చే పరిస్థితి లేదే. ఒక పిల్లవాడు ఉంటే 40,000 ఇవ్వాలి 2 సంవత్సరాలు కలిపి, ఇద్దరుంటే 80,000 ఇవ్వాలి, ముగ్గురుంటే ఈ రకంగా పెంచుకుంటూ ఇవ్వాలి కదా. మరి ఇచ్చేటటువంటి ప్రయత్నం గురించి ఏదో సొల్లు కబుర్లు చెప్పారు తప్ప ఆ పద్ధతి చెప్పలా. ఇస్తాము అని హామీ ఇచ్చారు. చిత్రం ఏంటంటే గతంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు మహానాడులో. ఇప్పుడు నిన్న ప్రజాస్వామ్యంలో ఇది హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినటువంటి ఘనులు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అని మనవి చేస్తున్నా. ఇక నిరుద్యోగ భృతి 3,000 ఇస్తా ఉన్నది. గత సంవత్సరం ఎంత ఇవ్వాలండి? 36,000 ఇవ్వాలి, అది పెండింగ్. ఈ సంవత్సరం మరో 36,000. ఈ రెండు ఎప్పుడు ఇస్తారో ఎక్కడ మాట్లాడినటువంటి సందర్భమే లేదు. ఇక ఆడబిడ్డ నిధి 18,000 ఇస్తామన్నారు. ఏడాదిలో 18,000 ఇవ్వాలి, మరొక ఏడాదికి 18,000 ఇవ్వాలి. దీని సంగతి మాట్లాడలేదు. నేను మనవి చేస్తున్నా, పెన్షన్లు 66 లక్షల మందికి మేము పెంచి పెన్షన్లు ఇచ్చాం. మీరేం చేశారు? దాన్ని తగ్గించే కార్యక్రమం చేశారు. అసలు భర్త చనిపోతే ఇమీడియట్ గా భార్యకి ఇచ్చేటటువంటి పద్ధతుల్లో పెన్షన్ ఇచ్చేటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, జగన్మోహన్ రెడ్డి గారిది. మీరేం చేస్తున్నారని అడుగుతా ఉన్నా. తగ్గించేశారు. పెన్షన్ల సంఖ్య తగ్గించేటటువంటి కార్యక్రమం, కుదించేటటువంటి కార్యక్రమం, ప్రతి సంవత్సరానికి ప్రతి నెలకి కూడా పెన్షన్లు కుదించేటటువంటి కార్యక్రమంలో ఉండి మీరు అన్యాయం చేసేటటువంటి కార్యక్రమం ఇవాళ మీరు చేస్తున్నారు. ఇకపోతే బస్సు, ఉచిత బస్సు, ఉచిత బస్సు లాంటి చిన్న కార్యక్రమాన్ని కూడా చేయలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారు. అదేమంటే చంద్రబాబు నాయుడు గారు మేము అద్భుతం, అమోఘం, వీరులం, కడపలో మేము బ్రహ్మాండమైనటువంటి సభ పెట్టామని ఊరికి డప్పాలు కొట్టుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు, వీరులు అని చెప్తున్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇచ్చిన హామీలను నెరవేర్చని వాళ్ళు వీరులా, సూరులా, హీరోలా? ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టనటువంటి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి హీరోనా, ధీరుడా? ఆలోచించమని మనవి చేస్తున్నా. ప్రజలు ఆలోచన చేయడం స్టార్ట్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి హామీలను అమలు చేయని మరుక్షణమే ప్రజలు ఆలోచించడం స్టార్ట్ చేశారు. అయ్యో, అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తిని, అన్ని హామీలను నెరవేర్చినటువంటి వ్యక్తిని, 99% హామీలను నెరవేర్చినటువంటి వ్యక్తిని మనం పోగొట్టుకున్నాము రాజకీయంగా. అనవసరంగా చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తెచ్చుకున్నాము అనేటువంటి పశ్చాత్తాపడుతున్న దశలో ఇవాళ మహానాడు జరిగింది. అది ఆ ఛాయలు చాలా స్పష్టంగా మహానాడులో కనిపిస్తూ వచ్చాయి. ఈ ఏడాది పాలనలో అసలు మీరు సాధించింది ఏంటి? ఏ రంగంలో ఏమి సాధించారు? విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, ఇలా ఏ రంగంలో చూసినా మీ ప్రోగ్రెస్ రిపోర్ట్లో మార్కులు ఎన్ని అంటే 0. ఒక్క మార్కు కూడా రానటువంటి పరిస్థితిలో మీరున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు
2,73,000 కోట్లు నేరుగా డీబీటీ ద్వారా ప్రజలకు అందించినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఆయన గురించి అనేక రకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మహానాడులో కూడా కేతికాలను తీసుకొచ్చి, హాస్యనటులను తీసుకొచ్చి. చంద్రబాబు నాయుడు గారు అంటారు, నాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఆపరేషన్ సింధూర్ స్ఫూర్తితో ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ అంట. వరే అసలు క్లీన్ పాలిటిక్స్ గురించి నారా చంద్రబాబు నాయుడు గారే మాట్లాడి, ఇంకెవరో మాట్లాడాల్సిన అవసరం లేదు. భారతదేశంలో పాలిటిక్స్ ని భ్రష్టు పట్టించినటువంటి వ్యక్తి, డర్టీ పాలిటిక్స్ ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి, అత్యంత ఖరీదైనటువంటి పాలిటిక్స్ చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మీరు చూడండి, దేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత ఖర్చు ఎన్నికల్లో ఏ రాష్ట్రంలోనూ ఉండవు. కారణం ఏంటో తెలుసా? డబ్బులు కుమ్మరించి గెలవాలనేటువంటి ఒక నూతనమైన సాంప్రదాయాన్ని ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు అలవాటు చేసినటువంటి పద్ధతులు, ఒక డర్టీ పాలిటిక్స్ ని రాష్ట్రంలోకి తీసుకొచ్చి మ్యానిపులేట్ చేసి డబ్బులు కుమ్మరించి అధికారాన్ని నిలబెట్టుకోవాలనేటువంటి ఒక డర్టీ పాలిటిక్స్ తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఏం చెప్తాడు చూసారా? ఆపరేషన్ సింధూర్ దొరికింది కదా, ఆపరేషన్ సింధూర్ అని మోడీ గారు అన్న దాని స్ఫూర్తితోనంట ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ అనేటువంటి మాట. ఎప్పుడైనా ఏదైనా జరిగితే ఇలాంటి బాగా చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి కార్యక్రమం చేస్తుంటారు. ఊరిని ఇమిటేషన్ పాలిటిక్స్ లాగా చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఇవాళ ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే హాస్యం పండుతుందని మనం చేస్తున్నాం. అంతేకాదు, రాజకీయాల్లో వైకుంఠపాళి వద్దు అన్నాడు.